చర్చించాల్సినవి ఉన్నాయి. ప్రధానంగా కొన్ని ఈ చంద్రబాబు గారి కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, అధికారుల వల్లే అసంతృప్తి, అయితే సాక్షిలో ఈరోజు సూపర్ 6 హామీలు ఎలా ఎగ్గొడుతున్నారన్న దాని మీద జగన్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే ప్రజలు తిరగబడతారని పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద, అలాగే అమరావతి వ్యయం కూడా పెంచుతున్నారంట. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక వార్తలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మన అతిథుల కామెంట్స్ తీసుకుందాం. ముందుగా కొన్ని విశేషాలు చూద్దాం. 6 తారుమారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు, అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయ వంచన అంటూ ఏ రకంగా మోసం చేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ కథనాన్నిచ్చారు. రైతు కంట కన్నీరు, 6 నెలలుగా ఆదుకునే దిక్కులేదు, రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద అన్నదాతల ఆందోళన, అధికారుల వల్లే అసంతృప్తి అంటున్న చంద్రబాబు. ఆయన సూపర్ 6 హామీల గురించి కాదటండి, ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. ప్రజా సమస్యలను నాణ్యంగా పరిష్కరించడం లేదట. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై నిందలు వేసిన తీరు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ప్రజలు తిరగబడతారంటూనే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది చెప్పుకోవడానికి అధికారులదే తప్పు అన్నట్లుగా, నాదెళ్ల మనోహర్ మంత్రిగా 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా కలెక్టర్లు సరిగా చేయలేకపోతున్నారని చెప్పడం, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రజాగ్రహం వల్లే డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మండిపాటు, చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయి, అదే ప్రజల్లో కోపంగా మారుతోంది, మా పథకాలు ఎందుకు ఇవ్వట్లేదని ప్రజలు నిలదీస్తున్నారన్న జగన్. అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్, 2018-19 నుంచి పెద్దగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగకపోయినా ఏకంగా 55% వ్యయాన్ని పెంచుతూ 8,000 కోట్లకు పైగా అదనపు అంచనాలతోటి ప్రభుత్వం అమరావతిలో, మరి ఇది నిజంగా ధరలు పెరిగాయా లేక కాంట్రాక్టర్లకు మేలు చేసే కార్యక్రమం ఇంకేమిటి అనే దాని మీద నిర్మాణ రంగ నిపుణులే ఆశ్చర్యపోతున్నారట ఈ రకంగా ధరలు పెంచడం మీద. పోర్టులు ధారాదత్తం, ప్రైవేటైజేషన్కి కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులు ప్రైవేటుగా ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోందంటూ కథనాన్నిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు సచివాలయాల సిబ్బందే కీలకం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్య. మరింత మెరుగల్లా ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యా వాలంటీర్ నియామకం అంటావు. అంటే ఉపాధ్యాయుల కొరత గత ప్రభుత్వంలో ఉంటే ఇంకేముంది, అసలు ఎక్కడన్నా 1-6 ఉంటేనే అంత గందరగోళంగా రాసిన వాళ్ళు ఇప్పుడు చాలా మరింత మెరికల్లా అంట. ఎవరండి ఇది? బిల్లప్ బాబాయ్, ఈనాడు వాళ్ళు ఇట్లా ఇంత మోసపూరితంగా రాస్తున్నారని చెప్పడమే తప్ప ఇంకోటి. అమరావతి రాజధాని అని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారట, అఫిడవిట్ ఫైల్ చేస్తున్నారట. 3 ఏళ్లలో అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారట. ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి, గూగుల్ ఒప్పందంతో. గతంలో మైక్రోసాఫ్ట్ తోటి జగన్ గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుని పిల్లలకు పరీక్షలు పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చి ఇవన్నింటిని వాడుకుంటేనేమో కనీసం ఒక్క ముక్క రాయని వీళ్ళు కేవలం పౌర సేవల వినియోగంలో గూగుల్ని తీసుకుంటే మంచిదే, కానీ దీన్ని మాత్రం విప్లవాత్మక అభివృద్ధి అని రాస్తున్నారు బిల్డప్ బాబాయ్. అలా తర్వాత జనం మెచ్చేలా మనం నచ్చేలా పాలన జరగాలని చంద్రబాబు గారు అన్నారట. మరి నిజంగా జనం మెచ్చుతున్నారా లేకపోతే మనం వీళ్ళు నచ్చేలాగా చూస్తున్నారా అంటూ మనం చర్చించుకోవాలి. నిస్సహాయంగా మారొద్దని పవన్ కళ్యాణ్ గారు అన్నారట, అధికారులను అన్నారట, వీళ్ళు కాదట నిస్సహాయంగా మారుతుంది. పాలనలో వేగం పెంచండి అని చంద్రబాబు గారు పిలిపించారట. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఆసక్తికరమైన ఒక అంశం ఏంటంటే తెలంగాణలో ఆయన అర్జెంటుగా ఇక్కడ తెలంగాణకు కూడా వస్తే బాగుంటుందేమో. తెలంగాణలో 5 ఏళ్లలో 1,00,000 మంది మిస్ అయ్యారట. మిస్ అయిన వాళ్ళలో 60% మంది ప్రేమికులేనట. సో మరి వీరిలో 17 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వయసు ఉన్న వాళ్ళే ఎక్కువ. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే పరారట. అయితే 80% మంది ట్రేస్ అయ్యి పేరెంట్స్కి అప్పగిస్తున్న పోలీసులు, మిస్టరీగా మిగులుతున్న 15% కేసులు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాబట్టి అక్కడ 30,000 మంది మిస్ అయిపోయారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో 1,00,000 మంది మిస్ అయ్యారన్న సంగతి మరి ఆయన వాడుకుంటారో లేదో మనకు తెలియదు. ఇక కొన్ని వీడియోలు చూసిన తర్వాత 2-3 ఇంట్రెస్టింగ్ వార్తలు. సీఎం ఇలాకాలో దాహం కేకలు, దీని మీద మన అతిథుల ఇది వాడదాం. క్యూ కట్టిన రేషన్ బ్యాగులు, ఒకప్పుడు ఎరువుల కోసం రేషన్ షాపుల దగ్గర చెప్పులు ఇట్లాంటివి పెట్టుకుని ఉండేవాళ్ళు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ, రేషనలైజేషన్ ఆఫ్ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత అసలు చెప్పులు పెట్టుకునే అవకాశమే లేకుండా పోయింది. జనానికి క్యూలో చెప్పులు పెట్టి రిజర్వ్ చేసుకునే పరిస్థితి లేకుండా ఆయన చేస్తే ఇప్పుడు మళ్ళీ
పాత పరిస్థితి తీసుకొచ్చి మేము పాలన జనం మెచ్చేలా చేస్తామని చేయాలని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దారుణమైన విషయం, ఏపీ యూత్ ఫైటింగ్ ఇల్లీగల్ ఆక్వా పాండ్ స్ట్రైట్ టు పోల్ బీటన్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, దౌర్జన్యాలు ఏ రకంగా జరుగుతున్నాయని దానికి ఇది ఒక ఉదాహరణ. అక్రమంగా చెరువులు చేపల చెరువులు తవ్వుతున్నారని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తిని, వ్యతిరేకిస్తున్న వ్యక్తిని పోలు కట్టి స్తంభానికి గట్టి కొట్టారంట మరి అక్కడ వాళ్ళు. ఇక రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. జీడిపి 2018-19 కంటే 2023-24 ఏడాదిలో బాగా పెరిగింది. అప్పట్లో 7.9 లక్షల కోట్లు ఉంటే 23-24 నాటికి 12.91 లక్షల కోట్ల పెరిగిందని, అంటే ఇది 12.97% అభివృద్ధి రేటుగా చెప్తే, ఈ వార్తలు మాత్రం వీళ్ళు ప్రముఖంగా ఎవరు అసలు ఇప్పటికి కూడా ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రచారం చేస్తారు. మరి ఏం విధ్వంసం ఏంటో మరి మనం అతిథులను అడిగి తెలుసుకుందాం. ప్రతి 1వ తారీఖున అవుట్సోర్సింగ్కి అలాగే పర్మనెంట్ వర్కర్స్కి 1వ తారీఖు జీతాలు పడేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెల ఇప్పటికీ జీతాలు పడలేదు. పాలు బిల్లు కట్టాలి, ఇంటిది కట్టాలి, అలాగే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. ఈ రోజుకి జీతాలు పడలేదు. ఎంత కార్మికులు ఎంత అవస్థ పడుతున్నారు అంత అవస్థ పడుతున్నారు. సర్వీస్ పూర్తి చేసినటువంటి వారికి ఏపీజీఐఎల్స్ ఇవ్వట్లేదు, జిఐఎస్ ఇవ్వట్లేదు, సరెండర్ లీవులు ఇవ్వట్లేదు, లీవులు ఇవ్వట్లేదు. ఏదైనా జబ్బు జాడ్యాలు వస్తే సీఎల్లు కూడా ఇవ్వటం లేదు. నానా ఇబ్బంది పెడుతున్నారు. పనిముట్లు లేవు, బళ్ళు లేవు, డబ్బాలు ఇరిగిపోయినాయి. పని చేయమని ఆర్డర్లు వేస్తున్నారు తప్ప మా సమస్యలు ఎటువంటిది కూడా పరిష్కరించడం. తెల్లారు లేస్తే రోడ్డు మీదకి వచ్చి 4 గంటలు 3 గంటలకు వచ్చి వీధులు శుభ్రాలు చేసే వాళ్ళు పరిస్థితులు గమనించకపోవడం చాలా విచారకరం. అయితే జీతాలు కూడా ఇతర డిపార్ట్మెంట్లకు ఎక్కువ ఉండాలి జీతాలు అంటున్నారు, కానీ మున్సిపల్ వర్కర్స్ విషయం వచ్చేటప్పటికి పట్టించుకోవడం లేదు. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వృద్ధుడికి సమాధానం చెప్పాలి. అలాగే ప్రేమికులు మిస్సింగ్ అంటూ తెలంగాణ చేసిన వెలుగులో అనుకుంటూ వచ్చింది. 5 ఏళ్లలో 1,00,000 మంది మిస్ అయ్యారంట, 80% మంది తిరిగి ట్రేస్ అయ్యారట. మరి అక్కడ 30,000 మందే మిస్ అయితేనే మిస్ అయ్యారు, మళ్ళీ దొరికారు. దాదాపు 90% దొరికారు అక్కడ. దాన్ని విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మిస్సింగ్ల మీద వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే బాగుంటుందేమో. రైట్. ఇక ముందుగా విజయబాబు గారు చెప్పండి, ఇది చూడండి, మనం ప్రధాన అంశంలోకి వెళదాం. జనం మెచ్చేలా ఇది పాలన సాగిస్తాము, కలెక్టర్లు ప్రజలు తిరగబడతారు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా కొన్నిటి మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయాలు అయితే ముగ్గురు కూడా ఒక్కొక్కరి దాని మీద ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా. సీఎం ఇలాకాలో దాహం కేకలు, తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన. సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రామకుప్పం మండలంలో జనం చూడండి ఇట్లా క్యూలు కట్టారు. రోడ్డుకి అడ్డంగా నిలబడి ఆంధ్ర తమిళనాడు బోర్డర్ అనుకుంటుంది. ఆ బోర్డర్లో ఈ మొత్తం ఆంధ్ర తమిళనాడు బోర్డర్ సరిహద్దు మీద ఖాళీ బిందెలతో ఆపితే ట్రాఫిక్ జామ్ అయిందట. ఏమంటారు మరి? 47 ఏళ్ళుగా ఉన్నాడు ఆయన, 35 ఏళ్ళుగా 89 నుంచి అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు గారు కనీసం ఆ నియోజకవర్గంలో నీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోయారంటారా? నీటి సమస్య వచ్చిందంటే ఆయన ఏం చేస్తారంటే బహుశా అక్కడి నుంచి ఫ్లైట్స్ అరేంజ్ చేస్తారేమోనంటే వాటర్ సప్లై కోసం. ఎందుకంటే కూరగాయలకు కూడా అక్కడి నుంచి ఎగుమతుల కోసం ఫ్లైట్స్ అరేంజ్ చేస్తానని చెప్పాను అన్నాడు. బహుశా విమానాశ్రయాలు అవి తయారవుతూ ఉంటుంటాయి. అప్పుడు దాకా వాళ్ళు దాహాన్ని కొంచెం ఏదో రకంగా వాళ్ళు ఓర్చుకోవాలి దాహార్తిని. అప్పుడు దాకా మాత్రం ఆయన చేస్తారు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సాగునీటి గురించి తాగునీటి గురించి ఆయనకి అంత ప్రాధాన్యాలు కాదు, కానీ ఒకటేంటంటే మంచి మందు దొరుకుతుందా లేదా బెల్ట్ షాపులో ఈ విచ్చలవిడిగా ఎక్కడికక్కడ వాళ్ళకి పూర్తిగా మద్యం సరఫరా పుష్కలంగా అవుతుందా లేదన్నదే ఆయన ప్రయారిటీ. ఈ తాగునీరు సాగునీరు ఇవన్నీ ఆయనకి పెద్ద పట్టాల్సిన అవసరం లేదు. కుప్పం గురించి అంటారా, జీవితంలో అన్నిసార్లు అక్కడి నుంచి పోటీ చేసిన గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి త్రట్టికి ఫస్ట్ టైం ఆయన అక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. అది చేస్తాను, ఇది చేస్తాను, అది. మరి 6 నెలలు అయ్యేసరికి అక్కడ ప్రజలు కనీసం తాగడానికి నీళ్లు లేవని చెప్పని వాళ్ళు అల్లాడుతున్నారంటే ఆయనకి నియోజకవర్గాల పట్ల సగటు ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్, అది ఆయనకు ఉన్నటువంటి ప్రయారిటీ. ది వన్ అండ్ ఓన్లీ ప్రయారిటీస్ అమరావతి అండి, నన్ అదర్ దాన్ ఎనీథింగ్. అంటే అమరావతి ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆ పాయింట్ మీద కూడా మాట్లాడండి. అడ్డగోలు దోపిడీకి మళ్ళీ స్కెచ్ అని
వీళ్ళు సాక్షిలో ప్రముఖంగా వార్త వచ్చింది. ఇప్పుడు పెద్దగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగకపోయినా భవన నిర్మాణాల వ్యయంలో 50% పెంచారటండి. పైగా ఇసుక ఫ్రీ అని తెలిసిన సంగతే కదా లెక్క ప్రకారం. మరి ఇటువంటప్పుడు ఈ 50% పెంచడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు దాదాపు ఒక ఆయనే చెబుతున్నాడు 50,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని. ఇప్పటికే 25,000-30,000 కోట్లు రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితి మీద మీకేమనిపిస్తూ ఉంది? అందుకేనండి ఇప్పుడు ఆయనకి ఇంపార్టెంట్ ఇదేంటంటే ఇది మామూలు సగటు జనాలకి ఎవరికి అర్థం కాదు. ఈ అంచనాలు ఏంటో, అంచనాల వ్యయం పెంచడం ఏంటో, కాంట్రాక్టర్లకు పెద్దపీట వేయటం ఏంటో, ఇదంతా వాళ్ళకి ఏంటంటే భారం పడినప్పుడు ఈ కరెంటు ఛార్జీల మీద వాటి మీద వీటి మీద పడినప్పుడే ఇదవుతారు. ఎందుకు పడిందనే దానికి ఈ మూలాలు జనాలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మీకు అడగకపోయినా కాంట్రాక్టర్లకు ఎస్టిమేషన్లు పెంచడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏం కాదు. పోలవరం ప్రాజెక్టు తీసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టులో అడగకపోయినా కూడా వాళ్ళకి ఆ రోజున ఎస్టిమేషన్స్ పెంచినటువంటి సందర్భం మనకి తెలుసు. అనేక చోట్ల మీకు ఇతరత్రా ప్రాజెక్ట్స్ లో కూడా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతేకాకుండా చాలా చోట్ల ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆ పట్టిసీమ అప్పుడు నిర్దిష్ట టార్గెట్ పెట్టి ఎక్స్ట్రా 150 కోట్లు ఇచ్చారు. అది విశేషం. Yes, టార్గెట్ అదే పూర్తి చేస్తే, చెప్తున్నాను. టార్గెట్ ప్రకారం పూర్తి చేయాలి. పూర్తి చేస్తే ఇన్సెంటివ్ అని చెప్పి 150 కోట్లు ఇచ్చారు. పూర్తి చేయకపోతే చేస్తే ఎట్లా ఇస్తారో అర్థం కాదు. అదే ఆ రకంగా వాళ్ళకి పెంచడం. తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా, వాళ్ళ క్రైటీరియా ఏంటనేది లేకపోయినా కూడా సీఎం రమేష్ లాంటి వాళ్ళకి వాళ్ళ సంస్థలకి కాంట్రాక్ట్స్ ఇచ్చి అడగకపోయినా కూడా ఆ అంచనాలు ఇప్పటికిప్పుడుగా పెంచినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. దాని గురించి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. ఈ రకంగా ఆయనకి తెలిసినది ఏంటంటే ఎస్టిమేషన్స్ ని పెంచేయటం, తద్వారా బ్యాక్ డోర్ నుంచి తీసుకోవటం. అదే ఆ స్కిల్ ఆయనకి బాగా తెలుసు. ఏదన్నా అయితే మళ్ళీ ఆయన చేతిలో సరే కోట్ల రూపాయలు గంటకి కోట్లు వెచ్చించి ఆర్గ్యూ చేసేటువంటి అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ఆయన చేయగలిగింది ఏం లేదు. అందులో ఇటీవల కాలంలో మరీ రెచ్చిపోయినటువంటి పరిస్థితి కాబట్టి అసలు సామాజికవేత్తలను కూడా, ఇందాక మీరు ఏదో చెప్పారు ఎవరినో చెరువుల దగ్గర కట్టే సామాజికవేత్తలు నోరు తెరిచినా కూడా వాళ్ళని కూడా నోరు నొక్కేసేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ నియంత్రణతో పోగడలు అనేటువంటి ఇప్పుడే ప్రజల్లో తిరుగుబాటు అనేటువంటిది మొదలైంది కాబట్టి ఆ అంశంలోకి మళ్ళీ వెళదాం విజయబాబు గారు. ఎందుకంటే మెయిన్ అంశంలోకి వెళ్లే ముందు ఇట్లాంటి అంశాలు కూడా విస్మరించకూడదనే ఉద్దేశంతో మీలాంటి వాళ్ళతోటి అభిప్రాయాలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. మళ్ళీ మాట్లాడదాం. మీరు చెప్పిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటి మీద ఇక ఒకసారి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు చెప్పండి, ఏపీ యూత్ ఫైటింగ్ ఇల్లీగల్ ఆక్వా పాండ్స్ టు పోల్ బీటెన్. ఏమిటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేదా ఈ దౌర్జన్య కాండ వీటి మీద మీకేమనిపిస్తా ఉంది? సార్ ముందుగా ఒక తాగునీరు విషయం చెప్పేసి, ఇప్పుడు మొన్న అసెంబ్లీలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అంటే అబద్ధం నెంబర్ 1, దానికి ప్రూఫ్ ఏమో ఈ రామకుప్పం. అబద్ధం ఏమంటే ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు తమ్ముళ్ళు ప్రాజెక్ట్ అన్ని మనమే కట్టామని అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో ఉత్తరాంధ్రతో మొదలు పెడితే రాయలసీమ వరకు అన్ని ప్రాజెక్టులు కట్టి కుప్పాన్ని మర్చిపోయారు పాపం. అక్కడ తాగునీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో ఈ రకమైన అబద్ధాలు చెప్పి ప్రజల్లో వాళ్ళకున్న మీడియా సోర్సెస్ ద్వారా ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం ద్వారా ఓటు పొందారు. కానీ వాళ్ళు ఒకటొకటిగా మనకి వాస్తవాలు బయటపడుతున్నప్పుడు ఆ ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఏ ప్రాజెక్టు దగ్గర ఆయన చర్చ పెట్టి కాంగ్రెస్ వాళ్ళని పిలిపిస్తే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ కట్టామో ఆయన ఏ ప్రాజెక్ట్ కట్టాడో చర్చకి కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని పిలిచినా సిద్ధంగా ఉన్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్ట్ పిలుచుకున్నా సరే అక్కడికి మేము వెళ్ళి కూర్చొని ఆయనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడినప్పుడు మనం చూడండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని అప్పుడు వెంటనే ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, రాష్ట్ర శాంతి భద్రతల గురించి ప్రశ్నిస్తే బంగ్లాదేశ్ శాంతి భద్రతలు, పాకిస్తాన్ శాంతి భద్రతల గురించి పవన్ కళ్యాణ్ గారు మనకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పరు. సరే, గౌరవనీయ హోంమంత్రి గారిని అడిగితే మాత్రం ఆవిడ భాష కూడా, ఆవిడ ఎవరిని బొక్కలో వేస్తారో ఎవరిని ఏం చేస్తారో ఏదో మాట్లాడతారు తప్ప ఆవిడ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్ చేయరు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది మొత్తం కూడా ఆఫీసర్స్ మీదకి నెట్టి ఆఫీసర్స్ తప్పు అని చూపించే ఒక కార్యక్రమం తప్ప సార్, చిన్న ఎస్ఐ పోస్ట్ దగ్గర నుంచి పై లెవెల్ వరకు ఏ పోస్ట్ కి ఏ ట్రాన్స్ఫర్ కావాలన్నా సరే అక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కన్సర్న్ మంత్రి, ముఖ్యమంత్రి గారు, లేకపోతే లోకేష్ గారి ద్వారానో అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్ఫర్స్ అన్ని చేయించుకున్న తర్వాత
ఇంకా వీళ్ళు శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నారు, లేకపోతే దాన్ని తీసుకెళ్లి ఎప్పుడో ఏదో జరిగింది దాని వల్ల అని మాట్లాడుతూ ఉన్నారంటే దీన్ని పూర్తిగా ఫెయిల్ అయ్యారా లేదా అనేది గుండెల మీద చేసుకొని వాళ్ళు అంటే వాళ్ళే చెప్తున్నారులేండి, ప్రజలు తిరగబడతారు కొడతారని వాళ్ళే మాట్లాడుతున్న తరుణంలో ఇక ప్రజలు ప్రజలకు వదిలేశారు, మీరు తిరగబడతారా ఏం చేస్తారు మీ ఇష్టం అనేది ప్రజలకే వదిలేసినట్టు మనకి ఇక్కడ అర్థం అవుతా అనుకున్నాను. కరెక్ట్. ఇది చూడండి, ఫార్మర్స్ బిగాన్ ఫైలింగ్ అప్ వాటర్ ఇన్ aqua ponds in the last 5 days. Durga Prasad informed the Fisheries Development Officer on December 9. He went to the ponds and attempted to take photos. అంతే, దాని మీద దాడి చేశారట. సార్ ఈ ఫిషరీస్ సంబంధించి ఈ పాండ్స్ విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి అక్కడ ఆ కబ్జాలు జరిగిన పాండ్స్ కానీ ఇట్లా ఇల్లీగల్ గా వాటర్ స్టోరేజ్ పాండ్స్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలా విపరీతమైన యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళా వీళ్ళు వచ్చారు 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు యథాస్థితికి తీసుకొచ్చారు. సో ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుంది అనేది మనం ఒక 5 ఏళ్ళు గడిచిన తర్వాత మర్చిపోతున్నాం కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేస్తున్నారా? రైట్. శివశంకర్ గారు చెప్పండి, క్యూ కట్టిన రేషన్ బ్యాగులు అంట. కొన్ని చోట్ల అయితే కిందసారి మొన్నసారి చూసే చెప్పులు కూడా పెట్టారు, ఎవరికాళ్ళు బ్యాగులు పెట్టుకున్నారంట. ఇది రేషన్ బియ్యం తీసుకెళ్ళటానికి. వీళ్ళేమో కాకినాడ పోర్టును నాశనం చేసే కార్యక్రమంలో వీళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడేమో జనమేమో రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టుకునే పరిస్థితి. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకి 7.9 లక్షల నుంచి 12.91 లక్షలకి ఇది జీడిపి పెరిగిందని, జిఎస్డిపి పెరిగిందని కేంద్రం ప్రకటించింది. మరి అయినా కూడా విధ్వంసం అని మీ మీద ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు. మీరేమిటి, ఏం సమాధానం ఇస్తారు? సార్, మీరు చెప్పినటువంటి 2 పాయింట్లలో మొదటిది ఆ రేషన్ కోసం వచ్చేసి చెప్పులో లేకపోతే ఖర్చీపో మనము దాదాపు 10 సంవత్సరాల కిందట 5 సంవత్సరాల కిందట అలాంటి పరిస్థితులు చూసాము. ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళాలన్నా లేదా రైతులు ఏదన్నా కూడాను సబ్సిడీ విత్తనాలు తీసుకోవాలన్నా కూడాను క్యూలు కట్టి వాళ్ళ పనులు మానుకొని 2 నుంచి 3 రోజుల వరకు క్యూలు చూసాము. అదేవిధంగా ఈ స్కూల్స్ తెచ్చినప్పుడు పిల్లలకి ఆ కుల ధృవీకరణ పత్రాల కోసమో దీనికోసం వెళ్ళేసేసి క్యూలు కట్టినటువంటిది చూసాం. కానీ గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు ఎక్కడైనా కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కావచ్చు, లేదా అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గర కావచ్చు, లేదా రేషన్ల దగ్గర కావచ్చు, ఎక్కడైనా కూడాను 10 మంది క్యూలో ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాము. ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయం సార్, ఇది ఆర్బీకే కేంద్రాల ద్వారా ఆ ఇత్తనాల సరఫరా దగ్గర నుంచి సబ్సిడీ గింజల వరకును, అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడాను ఆ యొక్క గ్రామ పరిధిలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం ద్వారా ఈ రైతులు ఎవరు కూడాను మండల కేంద్రాలకు కానీ నియోజకవర్గ కేంద్రాలకు కానీ వెళ్ళి అక్కడ వాళ్ళు నెత్తి మీద మోసుకొని దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు మోసేటువంటి ఆ యొక్క బరువు బాధ్యతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల ద్వారా తొలగించేశారు. అదేవిధంగా రేషన్ కూడా ఇప్పుడు పనుల సమయం సార్, పనుల కాలంలో ఏంటంటే ఇప్పుడు వరి కోత ఇటువంటిది పంటలు వేసేటువంటి కానీ కలుపులు తీసేటువంటి కానీ మొత్తం అంతా వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఈ రేషన్ కోసం ఏంటంటే పాపం వాళ్ళు రేషన్ తెచ్చుకోకుండా 4 రోజుల తర్వాత వాళ్ళు అవైలబుల్ ఉంటారు. రేషన్ డీలర్స్ అక్కడికి వెళ్ళాలి, ఇలా పనులు మానుకోవాలి, ఒక కూలీ పని ఒక రోజు పోతుంది, లేదా సాయంత్రం హడావిడిగా వస్తే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళు చూసుకోవాలి, పాడి చూసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో పాపం ఏం చేస్తారు, ఆ క్యూలో చిన్న పని చేసుకోవచ్చు అని క్యూలో చెప్పులో లేకపోతే ఆ సంచి ఆడబెట్టి నేనున్నానటువంటిది. అటువంటి గందరగోళ పరిస్థితులు, అటువంటి ఆవేదన అనేటువంటిది రోజు మళ్ళీ చూస్తున్నాం. ఎందుకు దీనికి కారణము, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారా ఇంటి దగ్గర రేషన్ తెస్తే అవి తీసేశారు. తర్వాత ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో నిర్వీర్యం చేశారు కాబట్టి ఆ రైతు కూలీలు వెళ్ళేసి మళ్ళీ ఈ రోజు ఆ సబ్సిడీ గింజల కోసం ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుకుంటా ఉన్నారు. సో ఇటువంటి గందరగోళ పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం సార్. ఇక రెండవది జిఎస్డిపి సార్, జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు రాజ్యసభ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా చెప్పడమే కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి కానీ ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి గణాంకాల లెక్కల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జిఎస్డిపి టాప్ 5లోనే గత 4 సంవత్సరాలు ఉంది. గత 4 సంవత్సరాలు కూడాను. ఈ సంవత్సరం చూసాము ఏదైతే జిఎస్టి లెక్కల్లో కూడా చూసుకున్నట్లయితే -10%. మొట్టమొదటిసారిగా దక్షిణాది రాష్ట్రాలు 5 ఉంటే 4 రాష్ట్రాలు ప్లస్ లో ఉంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో -10% జిఎస్టి వసూళ్ళకి వెళ్ళింది. అధికారిక లెక్కలు రిలీజ్ చేసేసి వాళ్ళ యొక్క పత్రికల్లో కూడా మనం చూసాం.
ఏంటంటే ఇప్పుడు ఏమీ కూడాను ఈ యొక్క పథకాలు అమలు చేయకపోవడం వల్ల, ప్రజల్లోకి మనీ అనేది సర్క్యులేటర్ కాకపోవడం వల్ల, వాళ్ళ యొక్క జైనవంతక వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ లో వాళ్ళుండి, అదేవిధంగా మార్కెట్ లో సర్క్యులేషన్ కాక జిఎస్టిపి లేదు, వారి యొక్క తలసరి ఆదాయం తగ్గడం కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఉదాహరణలు. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, మేము చేసినటువంటి సంస్కరణల వల్ల 2,70,000 కోట్ల ప్రజల్లో సర్క్యులేట్ కావడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధించడమే కాకుండా ప్రజలందరి దైనందిక జీవితంలో వారి యొక్క మైలురాలు పెరుక్కుంటూ అయితే ఇప్పుడు అమరావతికి 50% వ్యయం పెంచారంట. దీనివల్ల ఏమన్నా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందా? బాగానే సార్, ఇక్కడ నిజంగా నిర్మాణ రంగంలో అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి దానికి ఈ రోజు చూసుకున్నట్లయితే సార్, అన్ని కూడాను మెటీరియల్స్ అన్ని కూడాను, సిమెంట్ ధరలు కూడా పడిపోయాయి, స్టీల్ కూడాను పడకేసింది, అదే విధంగా ఇసుక ఫ్రీ అంటున్నారు, అదే విధంగా లేబర్ కూడాను ఈ రోజు పనులు లేక ఇక్కడ ఉన్నారు కదా. ఇన్ని కారణాల మూల వాటర్ మెయిన్ ఈ యొక్క అన్ని కాంపోనెంట్స్ కూడాను తగ్గిన సమయంలో ల్యాండ్ కూడా వాళ్ళదే సార్. ఇప్పుడు ఏదైనా కట్టించేట్టుగా అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రేట్లు విపరీతంగా పెరిగినాయి అని అనుకుందాం అనుకోండి. ఆ ల్యాండ్ ధర పెరగడంతో ధరలు పెంచి ఇచ్చేసి స్క్వేర్ ఫీట్ రేటు పెంచేస్తే దానికి ఒక అర్థం ఉంటది. ఇక్కడ ల్యాండ్ ఫ్రీనే, నిర్మాణ సంస్థకు ల్యాండ్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ ల్యాండే. సిమెంట్ ధరలు పెరిగినాయి, ఇసుక ఫ్రీ 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 అని వదలగొడుతున్నారు. అప్పట్లో ఇసుక ధర కొనాలనే వాళ్ళు కదా. ఇన్ని తగ్గినప్పుడు ధర తగ్గాలి, లేకపోతే కనుక అప్పటి ధరలే కేటాయించాలి. కానీ అది కూడాను అబ్నార్మల్ గా ధరలు పెంచి ఇవ్వడం అంటే అదే కాంట్రాక్ట్లకు ఇస్తారంట. మళ్ళీ ఎక్కడ చదివాను, అప్పుడు కాంట్రాక్ట్లకే ఇస్తారంట, కానీ ధరలు విపరీతంగా పెంచుతారట. ఇదేంటి సార్? రైట్. అంటే సిమెంట్ కంపెనీలకు సంబంధించిన, నాకు కొంతమంది సిమెంట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కలుస్తూ ఉంటారు, ఫ్యాక్టరీలు వాళ్ళు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్. సిమెంట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి, ధర బాగా పడిపోయింది, మాకు గిట్టుబాటు కావట్లేదు, మార్కెట్లోనేమో డిమాండ్ బాగా తగ్గిపోయింది అని చెప్తున్నారు. మరి ఇక్కడేమో రేట్లు పెంచుతామని గౌరవ ప్రభుత్వం వారు, చంద్రబాబు గారి ప్రభుత్వం వారు చెప్తున్నారు. సార్, సిమెంట్ పరిశ్రమలు కూడా ప్రొడక్షన్ కూడా తగ్గించాయి సార్, ధరలు తగ్గిపోయి తగ్గించారు, డిమాండ్ లేక ప్రొడక్షన్ కూడా తగ్గించారని చెప్పి మన నియోజకవర్గంలోనే కదా సార్ 3 సిమెంట్ ఫ్యాక్టరీ, భారతీయ సిమెంట్, చిలంకూరులో, ఎరగుంటలో ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి కదా. వేరే సిమెంట్ ఫ్యాక్టరీలు కలుస్తూ ఉంటారు అక్కడ, వాళ్ళు చెప్పిన విషయం ఇది అనమాట. ఇంకోటి సార్, గమ్మత్ ఏంటంటే ఈ 11,000 కోట్లు రిలీజ్ చేస్తామంటున్నారు కదా, 15,000 కోట్లు లోను వచ్చింది. ఆ లోన్ లో అమౌంటా, సపరేట్ అమౌంటా, ఎంత కేటాయిస్తున్నారు? వాళ్ళేమో ₹1 అవసరం లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని వాళ్ళు అంటారు. ఆయన చెప్పాడు, ప్రజలకు గందరగోళమే లేదు, ఆయన క్లారిటీ ఉంది. అప్పుడు అట్లా చెప్పాలి, ఇప్పుడు ఇట్లా చెప్పాలి అని. ఇప్పుడు 1,00,000 కోట్లు కావాలి, ఇప్పుడు ఇమీడియట్ గా 50,000 కోట్లు కావాలంట ఆయనకి. ఇప్పుడు ఇమీడియట్ గా 50,000 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్తున్నారు ఆయన, చంద్రబాబు గారు. రైట్. శేష్ కుమార్ గారు, ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, అందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఈ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాటలు ఎలా ఉన్నాయంటే అండి, పూర్వం మిస్సమ్మ అనే సినిమా వచ్చిందండి. మిస్సమ్మ, దాంట్లో ఆడవారి మాటలకు అర్థాలే లేదులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని ఒక పాట ఉందండి. ఈ పాట ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పేర్లు మార్చుకుని పాడుకోవచ్చండి. ఇప్పుడు అదేదో చక్కటి ఏదో ప్రేమ సంగీత, ప్రేమ పాటకి దీనికి ఎందుకు ముడిపెడతారు? అది ఇదేమో వాగ్దాన భంగాలు, అబద్ధాలు చెప్పటం, అవన్నీ అబద్ధాల గురించి కాదు అక్కడ, ఏదో ప్రేమ వ్యవహారం. రైట్, ఓకే. చిత్తూరు నుంచి రవీందర్ రెడ్డి గారు, నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. రామకుప్పానికి ఆయన నీళ్లు ఇవ్వలేదనేది ఒక ఎత్తు అయితే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుప్పం దగ్గర ప్రాజెక్ట్ కట్టానంటే తమిళనాడు వాళ్ళ దగ్గర, వాళ్ళ ద్వారా అడ్డుపడినాడు సార్. పాలార్ ప్రాజెక్ట్ సార్, పాలార్ ప్రాజెక్ట్. అవును సార్, పాలారు నది పైన సార్. అవును, ఆ నదిలో నీళ్లు నేరుగా సముద్రంలోనే కలుస్తాయి సార్ పోయి. అయ్యయ్యో. ఆ మధ్యలో ఎక్కడ కానీ ప్రాజెక్టులు ఏమీ లేదు సార్. కర్ణాటకలో బేతమంగళం అని ఉంది సార్. ఆ బేతమంగళం గేట్లు ఎత్తినప్పుడే నీళ్లు ఇట్లా నదిలో వస్తాయి సార్. ఓకే. ఆ నీళ్లను మనం అదే రాజశేఖర రెడ్డి గారు ఆనకట్ట కట్టానంటే దానికి అడ్డుపడి తమిళనాడు వాళ్ళ ద్వారా కోర్టులో వేపించి నిలిపేసినట్టు సార్. అటువంటి వాటిలో తెలుగుదేశం పార్టీ వారు
అప్పుడు అదే పోలవరం సార్, ప్రాజెక్టుకి ఆయన కూడా అట్లాగే అడ్డం నియోజకవర్గానికే- పడ్డారు. రైట్ కెనాల్స్ తవ్వుతుంటే తెలుగుదేశం వాళ్ళతోటి దావాలు వేయించి ఇచ్చేసి ఏమాత్రం క్రెడిట్ రాకుండా చూడాలని పై ఇప్పుడేమో అసలు రాజశేఖర రెడ్డి గారికి పాడు చేశారు పోలవరం అని పచ్చబద్దాలు చెబుతున్నారు. ఏం చేస్తాం, ఇక అట్లా అయిపోయింది. రైట్, అంతే కదా మిత్రం. ఇప్పుడు కుప్పంలో ఆ కాలువ పూర్తయిందా? నేను ఆ మధ్య చూసినప్పుడు చాలా వరకు పూర్తయింది జగన్ గారి టైంలో. అది ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా, ఇంకా రావట్లేదా? స్టార్ట్ కాలేదు సార్, ఏమండి? అక్కడే ఉంది సార్. అప్పుడు మీరు చూసినప్పుడు ఉన్నది అంతే ఉంది సార్. అట్లాగే ఉందా? మరి అవును కుప్పంలో 89 నుంచి అంటే ఇప్పుడు 24 ప్లస్ 11 35 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. మరి 40 సంవత్సరాలు సార్ అక్కడ ఆయన ఇది 8వ సారి గెలిచినాడు సార్. మరి అంటే ఒకసారి చంద్రగిరి నుంచి గెలిచారనుకోండి. ఇప్పుడు నీటి సమస్య మరి ఏమి ఎక్కడా తీరలా లేదు సార్. సో అట్లాగే ఉంచారు. ఉంది సార్. ఇప్పుడు ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు దానికి. ఆయనే certificate మరి విమానాలు వస్తున్నాయా? విమానాశ్రయం రెడీ అవుతుందా? ఇందాక విజయబాబు గారు అడుగుతున్నారు. కుప్పం నుంచి ఏంటండి విజయబాబు గారు మీరు అడిగింది? కూరగాయలు ఎక్స్పోర్ట్ చేయడానికి కూరగాయలు ఆయన ఫ్లైట్స్ ద్వారా పంపిస్తానని చెప్పాడు. అక్కడ కూరగాయలు పండించి అందరూ కూడా సమృద్ధిగా కూరగాయలు ఎక్స్పోర్ట్ చేయడానికి మరి విమానాలు ఎక్స్పోర్ట్ చేయిస్తానని చెప్పాడు ఆయన. రవీంద్ర రెడ్డి గారు ఆ చిత్తూరు ఆయన కుప్పం ఆయన మాట్లాడుతున్నారు. బహుశా కుప్పమే అనుకుంటారు. కుప్పమేనండి మీది? ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడ తయారవుతుందో కూరగాయలు ఏ స్థాయిలో రవీంద్ర రెడ్డి గారు ఎయిర్పోర్ట్ ఏ దేశకు వచ్చింది? మరి అంతా రైతులంతా రెడీగా ఉన్నారా ఎగుమతి చేయడానికి? ఏమి లేదు సార్, అసలు అదేముంది సార్ ఎగుమతి చేసేదానికి. అంతా బెంగళూరుకి పనులకు పోతా ఉన్నారు సార్. అంతేనా? సో అప్పుడు జనం వలస వెళ్తేనేమో ఇంకేముంది జగన్ గారి వల్ల అని ప్రచారం చేశారు ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఇప్పుడు వలస పోతుంటే మాత్రం అసలు బ్రహ్మాండం. బెంగళూరు వెళ్ళి కూడా మనాళ్ళు నా వల్ల వెళ్తున్నారని చెప్పగల సమర్థులు వాళ్ళు. బెంగళూరులో సంపద సృష్టిస్తారు. బెంగళూరులోని ఏమండి? బెంగళూరు నుంచి సంపద సృష్టిస్తారు అని చెప్తారు సార్. చెబుతారా? రైట్, ఓకే, థ్యాంక్ యూ రవీంద్ర రెడ్డి గారు. కుప్పం నుంచి అక్కడ ఉన్న పరిస్థితి మీద ఫోన్ చేసి మాట్లాడినందుకు. ఇక రైట్, అధికారుల వల్లే అసంతృప్తి అంటున్న చంద్రబాబు నాయుడు గారు. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతలు చెప్పినట్లే పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. రాజకీయ పాలన అంటే ఇదేనని, ఇలాగైతేనే ప్రజలు ఆనందిస్తారని కూడా సీఎం గారు చెబుతున్నారంట. అలాగే ఇంకా కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. మంచి పాలన తీసుకొస్తున్నాం, ప్రజాసేవకు అధికారులే పనిచేసి చెప్పాలి, పీపుల్ ఫస్ట్ అంట. అలాగే 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని చెబుతున్నారు ఆయన. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. 10 లక్షల కోట్ల అప్పులని మళ్ళీ అబద్ధాలు చెబుతున్నారు. 1,00,000 కోట్లకు పైగా బిల్లులు ఉన్నాయి. అప్పులు చేయలేని పరిస్థితి అంట. ఆల్రెడీ 70,000 కోట్లు అప్పు చేస్తే మరి ఇంకా అప్పులు చేయలేని పరిస్థితి. ఎఫ్ఆర్బిఎం అనుమతించట్లేదు అంటున్నారు. పోర్టులు సెజులు కబ్జాలకు గురయ్యండి. ఓ పక్క పోర్టులన్నీ కట్టిన పోర్టులనేమో ప్రైవేటైజ్ చేస్తూ ఇట్లా చెబుతున్నారు. అమరావతి ప్రారంభ దశలోనే 50,000 కోట్లు అవసరమని కూడా చంద్రబాబు గారు సలహా ఇచ్చారు. ఈనాడు వాళ్ళు చాలా విపరీతంగా ప్రచారం చేస్తుంటారు. 5 లక్షలు సిలిండర్లు, 10 లక్షల సిలిండర్లు ఆల్రెడీ అసలు దాదాపు ఆ స్కీమ్ అంతా అమలైపోయినట్లు. చంద్రబాబు గారు పాపం తెలియకుండా నిజం చెప్పేశారు. 40,000 మందికే ఇప్పటికి ఉచిత సిలిండర్లు అయిందట. సో వీటన్నిటి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారిది ఉండనే ఉంది. ఏది అధికారులు అంట నిస్సహాయంగా మారొద్దంట, వెంటనే ఇది గట్టిగా నిలబడాలంట. అయితే నాళ్ల మనోహర్ 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ రవాణా జరుగుతుందంట. మరి దీనికి ఎవరు బాధ్యులు అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా, లేకపోతే జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వం ఫెయిల్యూరా, ప్రజలు తిరగబడతారని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, అసలు ఏమిటి? రైట్, కలెక్టర్ ఎన్నికలకు ముందు ఈయన ప్రచారం చేసిన దానికి ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న దానికి ఏమైనా పొంతన ఉందండి? జనం మెచ్చేలా చేయాలంట, మనల్ని మెచ్చుకునేలాగా అంటే ఆయన్ని మెచ్చుకునేలాగా పాలన సాగాలంట ఆయన చెబుతున్నారు. మరి వీటి మీద ఈ ఓవరాల్గా చంద్రబాబు గారి స్పీచ్ కానీ, అలాగే ఇందాక జగన్ గారు కూడా గట్టిగా మాట్లాడారు కదా విద్యుత్ అంశంలో కానీ ఇతరత్ర, ఏమనిపిస్తుంది? నిజంగానే శక్తి ఉంటే పిల్లల్ని కానమన్నారంట. మరి శక్తి పిల్లలను కానీ లేకపోతే శక్తి లేనట్టు ఏం పోవడం మనకు తెలియదు. కానీ ఈ సూపర్ 6 గురించి కానీ అలాగే పరిపాలనకు సంబంధించి ఆయన చెబుతున్న విషయాలు కానీ ఇప్పుడు వరకు అనేక పాయింట్లు చెప్పాను కాబట్టి వాటిని మళ్ళీ చరణంగా కాకుండా నేను మిమ్మల్ని మొత్తం విశ్లేషించమని అడుగుతున్నాను విజయబాబు గారు. పేదలు మరింత పేదలు అవుతా ఉంటే అంటే పెత్తందారి పోకర్లు అట్లా ఉంటాయండి. పెత్తందారులకు మాత్రం కేవలం 1-2 మాత్రమే కావాలి. అది కూడా వాళ్ళ సంపద బయటికి వెళ్ళకుండా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులతోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఒకళ్ళని మాత్రం 2 మాత్రమే కంటారు. ఎందుకంటే ఆ సంపద అంత పటిష్టంగా పదిలంగా ఉండాలి. కానీ పేదలు ఏంటంటే
ఎప్పుడు ముప్పడిగా పిల్లల్ని కనేసి వాళ్ళని పోషించలేక, తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక అలో లక్ష్మణ ఏడుస్తూ ఉంటే వాళ్ళ శిరస్సుల మీద సింహాసనాలు వేసుకొని వీళ్ళు బతికేస్తూ ఉంటారు. ఇది ఫ్యూడల్ పెత్తందారి యొక్క మనస్తత్వం అండి. ఆ మనస్తత్వం పరిపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారికి నరనరాన కూడా జీర్ణించుకుపోయింది అనడంలో అనేక సందర్భాలు ఇది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, ఇన్ని రకాల అడ్డగోలు హామీలు ఇచ్చేసి ఇవాళ ఎంతగా ఇచ్చేస్తాను ఈయన చూసి బహుశా ఆయన ఒక చిన్న అడిగింది ఏంటి వాళ్ళ పార్టీ వాళ్ళు, ఇదేది పెన్షన్కి సంబంధించి వాళ్ళు పెంచేట్టున్నారు, మనం ఆల్రెడీ ఇస్తున్నాం కదా, మీరు కూడా కాస్త పెంచండి అని అంటే కూడా నా వల్ల కాదని చెప్పని ఆయన మడిగట్టుకొని కూర్చున్నారు. కానీ ఎన్ని అబద్ధాలు చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఇష్టారాజ్యం కింద మాట్లాడి బహుశా నేను అనుకోవటం ఆ పక్కనే ఉండి ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇంత రాజనీతి ఉంటుందా ఇందులో అని బహుశా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అంతకుముందు రాజకీయ అనుభవం లేదు కాబట్టి. ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా, నోటికి ఏది వస్తే అది ఎడా పెడా మాట్లాడేసేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అల్పజీవులు ఏం చేస్తారులే వీళ్ళు అని చెప్పని మాట్లాడే గొంతుకులనేమో నొక్కేయటం, ఈ పేద ప్రజలనేమో గాలికి వదిలేసేయటం, ఇదే జరుగుతుంది. పూర్తిగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ సంపద సృష్టిస్తానన్నాడు, కానీ సంపదని ఏ విధంగా మనం మళ్ళీ తిరిగి మనం ఏర్పాటు చేసుకోవాలనే దాని మీదే పూర్తి కాన్సన్ట్రేషన్. ఒక ఆశ్చర్యకరమైన అంశం చెప్తాం మీకు, ఆసక్తికరమైన అంశం. ఈ ఇదేది సుజనా చౌదరి గారికి ప్రోత్సాహంతో నడుస్తున్నటువంటి ఒక వెబ్సైట్ ఉందండి. దాంట్లో అమరావతి గురించి చాలా అద్భుతమైనటువంటి స్టోరీ, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆయన అక్కడ పారబోస్తా ఉంటే ఏం జరుగుతుంది రేపు పొద్దున? అక్కడికి అంత దూరం వెళ్ళి జనాలందరూ ఉన్న ఫలంగా అక్కడికి వెళ్ళి ఎలా ఉంటారు, ఎలా సస్టైన్ అవుతారు? విదేశీ కంపెనీలు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. ఒక వాతావరణం కానీ లేకపోతే ఒక ఎన్విరాన్మెంట్ అనే కాదు, మిగతా ఇష్యూస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లివింగ్ స్టైల్స్ కానీ ఇవన్నీ బిల్డింగులతో వచ్చేస్తాయా, ఏ విధంగా ఉంటారని చాలా చక్కగా ఎందుకు ఆ స్టోరీ ఫ్లోట్ చేశారో తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా సుజనా చౌదరి గారి భావజాలానికి అనుగుణంగా ఉన్నటువంటి స్టోరీ అనిపించింది నాకు. అందుకే బహుశా ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడుతుంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి ఎక్కడా సరైనటువంటి స్థాయిలో వాళ్ళ అధికార పార్టీ సభ్యుల నుంచి స్పందన లేదు. చాలా ముభావంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖం చూసినట్టయితే చాలా ముభావంగా ఉన్నారు. అంటే ఇక్కడ అమరావతిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పారబోయటం అనే దాని మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన సభ్యుల్లో కూడా ఒక అసంతృప్తి అనేటువంటిది ఉంది. అయినా సరే ఏకపక్షంగా దాన్ని చేసుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఈ విషయంలో బహుశా కొన్నాళ్ళకైనా సరే డిప్యూటీ సీఎం నుంచి కూడా ఏదో రకమైనటువంటి వాయిస్ వినిపిస్తుంది. ఇప్పటికైనా గతంలో ఏమన్నారు, అసలు ఏమీ జరగనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద శ్రీలంక లాగా అయిపోతుంది, పాకిస్తాన్ లాగా అయిపోతుంది, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లాగా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ ఆ మాటలన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ శ్రీలంక లాగా అయిపోతుంది. ఆ రోజున శ్రీలంక లాగా అయితే అవ్వలేదు, కానీ వీళ్ళు ప్రచారం చేశారు. ఇవాళ మళ్ళీ శ్రీలంక లాగా అయిపోతుందని చెప్పని ఆయనే చెప్తున్నాడు. ఆయన మాటకు ఉన్నటువంటి విలువ ఏంటంటే, ఈ చిన్న షిప్ సంగతికి వద్దాం. దేర్ విల్ బి ఏ సిల్వర్ షిప్ విచ్ కెన్ బి సీజ్డ్, దేర్ విల్ బి ఏ గోల్డెన్ షిప్ విచ్ కెన్ బి సీజ్డ్, బట్ ద ఇండోనేషియన్ షిప్ విచ్ బిలాంగ్స్ టు ఫ్రెండ్షిప్స్ షిప్ కెనాట్ బి సీజ్డ్. ఇది ఆయనకు అర్థమైనటువంటి పాఠం అండి. తను డిప్యూటీ సీఎంగా ఉండి ఒక సీజ్ ద షిప్ అని చెప్పి అన్న తర్వాత కనీసం ఆ ఇండోనేషియాకి వెళ్ళే షిప్లోకి అడుగులు కూడా పెట్టి దాంట్లో ఏముందో కూడా చూడలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాటలు ఎలా వచ్చినాయంటే, ఈ రోజున జనం తిరుగుబాటు చేస్తారు ఆబ్వియస్లీ. అయితే ఇక్కడ కాకతాళీయంగా ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, సరిగ్గా ఈ డిప్యూటీ సీఎం జనం తిరుగుబాటు చేస్తారని మాట్లాడేటువంటి సమయానికి తాడేపల్లి నుంచి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవే మాటలు మాట్లాడారు. అంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంది, అధికార పక్షంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా సింక్ అయినాయి. అంటే అక్కడ వాస్తవ పరిస్థితులకి ఈ మాటలు అద్దం పడుతున్నాయి. డెఫినెట్ గా 7 నెలల కాలంలోనే జనాల్లో ఒక అసంతృప్తి అనేటువంటిది గూడు కట్టుకుంది. మీరు ఎంత నొక్కేయాలనుకున్న మాట్లాడే కంఠాలని క్రమంగా కాలక్రమంలో ఇవి ఒక తిరుగుబాటు దిశగా మాత్రం వెళ్ళడం అనేటువంటిది వాస్తవం. దానికే ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా రాజ్యసభలో
ఆ రోజు 7.9 జిఎస్డిపి ఉంటే సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌదరి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి చెప్పినటువంటిది 12.91% ఉంటే 12.9% నుంచి ఇవాళ మైనస్ స్టేజ్లోకి వెళ్ళిందంటే ఎంత పతనావస్థలో ఈ రాష్ట్రం మొత్తం ఉంది. ఈ పతనావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయలు ఒక ప్రదేశంలోనే వాటిని పారబోయటంలో ఔచిత్యం ఏంటి? తర్వాత ఇప్పటిముప్పటిగా వాటన్నిటినీ కూడా అడగకుండానే ఎస్టిమేషన్లు పెంచడం ఏంటి? కేజ్రీవాల్ ఒక ఫ్లైఓవర్ కట్టాడు. కేజ్రీవాల్ కట్టినటువంటి ఫ్లైఓవర్ కి ఎస్టిమేషన్స్ కంటే కూడా తక్కువ చూపించినటువంటి ఘనత ఉంది. అది ఘనత ప్రజలు 100 కోట్లు 150 కోట్లు సేవ్ చేసామని కూడా అనౌన్స్ చేశారు. అంటే ప్రజలు మెచ్చే పాలన అంటే ఆ విధంగా ఉండాలి, కానీ ఇది ప్రజల్ని గిచ్చే పాలనే తప్ప ప్రజలు మెచ్చే పాలన కాదు. ఈ ప్రజల్ని గిచ్చే పాలనలో ఇన్ని రకాలైనటువంటి వాగ్దాన భంగాలు అనేటువంటి జరుగుతున్న స్థితిలో ఏ విధంగా వీళ్ళు మీరు చెప్పినట్టు భలే నాకు మీరు చదువుతున్నప్పుడల్లా నవ్వు వస్తుంది. బిల్డప్ బాబాయ్ అని టైటిల్ బాగా ఇచ్చారు. వీళ్ళు ఈ బిల్డప్లు ఇచ్చి ఎంతకాలం వీళ్ళు మోస్తారు. వీళ్ళల్లో కూడా కొంత భిన్న స్వరాలు వినిపిస్తున్న ఇష్యూస్ మీద వాళ్ళు ఎంత భిన్న స్వరాలు ఇచ్చినా కూడా డోంట్ కేర్ అన్నట్టుగా మీ పని మొయ్యటం వరకే, అంతే తప్ప మీరు చెప్పినట్టు మేము వినమనేటువంటి దాంట్లో ఆ శానా ముదురులో అనేటువంటి పేజీలు కేజీల కొద్దీ ఖరాబు చేసుకున్నా కూడా చిత్తు సంచి లేకుండా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు. అయితే ఒక్క పాయింట్ సమానం అయితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. అధికారుల వల్ల అసంతృప్తి అని చంద్రబాబు గారు అంటున్నారంట. మళ్ళీ అట్ ది సేమ్ టైం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చెప్తే అదే చేయాలని అధికారులను ఆదేశిస్తారంట. కలెక్టర్లు బాగా పనిచేస్తే మంత్రులకు పని ఉండదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంట. వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు. అంతేగాని ఇప్పుడు గతంలో జగన్ గారు తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఇది మేము ఇంప్లిమెంట్ చేయాలి, ఇది మీరందరూ ఆచరించండి, దీనికి సంబంధించి ఫండ్స్ ఫైనాన్స్ అంతా మాది బాధ్యత, ఇంప్లిమెంటేషన్ మీది బాధ్యత అన్నారు. ఇక్కడ అసలు సూపర్ 6 లేదు, హామీలు ఎన్నికల ప్రణాళిక లేకుండా ఇట్లా చేయి ఓ పక్క అట్లా చేస్తూ అధికారుల వల్ల అసంతృప్తి అని అంటున్నారంట. మీరు కూడా ఒప్పుకుంటారా విజయబాబు గారు? బ్యూరోక్రాట్స్కి ఏంటంటే ఏదో మనం కర్రు కాల్చి వాత పెట్టడం అని చెప్పంటారే, ఆ విధంగా వాళ్ళని అన్నా అంటూ ఎంతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సగౌరవంగా అన్నా అని మాట్లాడతా వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు పరిపాలించండి అని, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తా సగటు ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పని ఆ రకంగా చేయించాడు. అలాంటి వాళ్ళని వీళ్ళ దృష్టిలో ఎగ్జిక్యూటివ్స్ అని అంటే బ్యూరోక్రసీ అంటే కూలీ జనాల కింద లెక్క. వీళ్ళని గతంలో ఎంత అవమానకరంగా ఆయన మాట్లాడాడో, ఒక్కొక్కరిని ఏమని మాట్లాడాడో, వాళ్ళని ఎంత అసంతృప్తి గూడు కట్టుకుందో, ఆ రోజున తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు కూడా పూర్తిగా అధికారులును ఎన్జిఓలని ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ కష్టాలు వచ్చిన అది స్వయంకృతం వాళ్ళుగా చేసుకునేది. ఈ మళ్ళీ ఆ కష్టాన్ని మర్చిపోయి ఏదో మళ్ళీ అద్భుతం అనుకున్నారంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసరికి అది ఒక అలసత్వం కింద కనిపించింది. అది ఇప్పుడు వీళ్ళు రుచి చూస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా భవిష్యత్తులో ముందు ఒక అసంతృప్తి అనేటువంటిది 2 ప్యారలల్ లైన్స్ ఏంటంటే సగటు జనాల్లో ఒక అసంతృప్తి మొదలవుతా ఉంది, ఉద్యోగ వర్గాల్లో కూడా మొదలవుతూ ఉంది. ఈ ఉద్యోగ వర్గాల్లో మొదలైనటువంటిది వాళ్ళు రెపెంటెన్స్ అనేది డెఫినెట్ గా వస్తుంది. అయ్యో మనం తప్పు చేసామే, పొరపాటు చేసామని. ఆ పరిస్థితి త్వరలోనే వస్తుంది కాబట్టి లెట్ us wait and see. రైట్. రామకృష్ణ గారు చెప్పండి. అధికారుల వల్ల అసంతృప్తి అని చంద్రబాబు గారు అంటున్నారు. అనేక అంశాలు రుణాల గురించి మాట్లాడారు, అన్ని గురించి మాట్లాడారు, కానీ సూపర్ 6 గురించి మాత్రం ఎన్నికల ప్రణాళికల అంశాల గురించి మాట్లాడట్లేదు. సార్ లెజిస్లేషన్ లేకుండా ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో మరి నాకైతే అర్థం కాలేదు. ముందు లెజిస్లేషన్ గా వీళ్ళు చేయాలనుకున్న వాటిని వీళ్ళు కేటాయింపులు చేసిన తర్వాత ఆ కేటాయింపుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది. దీన్ని ఇదిగో ఈ సూపర్ 6 లో ఈ పథకానికి ఎంత ప్రారంభిస్తే అప్పుడు కనుక గ్రౌండ్ లెవెల్లో కనుక సరిగ్గా గ్రౌండ్ అవ్వకపోతే ఆ పర్టికులర్ ఆఫీసర్ ని అడగొచ్చు. మోర్ ఓవర్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే చెప్పినట్టు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పినట్టు, మా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు పనిచేయాలని చెప్తూనే బాధ్యులను ఎవరిని చేస్తున్నారంటే ఆఫీసర్లు చేస్తున్నారు. సో ఆఫీసర్లు ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది సార్. అంటే ఒకటి వాళ్ళ మీద బురదంటకుండా మొత్తం ఆఫీసర్లు తప్పు జరిగినా, కరప్షన్ జరిగినా, 3 చెక్ పోస్టులు పెట్టినా మంత్రికి ఏం సంబంధం లేదు, ఆఫీసర్దే తప్పు. సో ఎండ్ ఆఫ్ ద డే అందరికీ బాస్ ఎవరు? లెజిస్లేచర్, మంత్రి కదా. సో వాళ్ళ తప్పు లేకుండా మాట్లాడటం. ఇంకొకటి నిన్న హాస్యాస్పదమైన విషయం ఏమంటే విజన్, చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి చెప్తూ
ఇది మన హైదరాబాద్ అనేది కొండలు గుట్టలుగా రాళ్లగానే చూసామంతా. ఈ హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా ఊహించి దాన్ని విశ్వనగరంగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు శ్రీలంకో ఇంకొకటో కాబోతా ఉంది. కాబట్టి అదనంగా అప్పులు తెచ్చి అమరావతిని నిర్మించబోతా ఉన్నాం. ఈ రెండిటికి నాకు లింక్ కనపడలేదండి. ఆల్రెడీ అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రం, మళ్ళీ అదనంగా అప్పులు తెచ్చి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. రాష్ట్రం మొత్తం అభివృద్ధి కాదు, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మళ్ళీ అదనంగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ నేను నాదెండ్ల మనోహర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా సార్. ఒక్కసారి మీరు కూర్చొని ఒక 10 నిమిషాలు మీ నాన్నగారు నాదెండ్ల భాస్కర్రావు గారితో కూర్చుంటే చంద్రబాబు ఏ రకంగా హైదరాబాద్ అభివృద్ధి చేశాడో భాస్కర్రావు గారు ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు సార్. సో భాస్కర్రావు గారిని అడిగితే చెప్తారు. అది తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు బ్రీఫ్ చేయండి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇది కాదు తప్పు జరిగింది. ఆ మెట్రో రైలు తీసుకొచ్చిన, పీవీఆర్ ఎక్స్ప్రెస్ హైవే తీసుకొచ్చిన, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన, ఏదొచ్చినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చినాయి, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాయి కాదు. గచ్చిబౌలిలో ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టినా, ఏది కట్టినా అది కాంగ్రెస్ వాళ్ళు కట్టింది. పోనీ హైటెక్ సిటీ అందామా, దాని శంకుస్థాపన చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ, విజన్, సైన్స్ డెవలప్మెంట్ వల్ల దేశవ్యాప్తంగా జరిగింది. జేహెచ్ పటేల్ లాంటి అప్పటికి 75-76 ఏళ్ల జేహెచ్ పటేల్ బెంగళూరు కర్ణాటక ముఖ్యమంత్రి సార్, ఆయన కూడా దాన్ని అందిపుచ్చుకొని కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు కూడా చేశాడులేండి బానే. దాన్ని ముందుకు తీసుకెళ్లారు సార్. ఎస్ఎం కృష్ణ గారు చాలా వేగవంతం చేసి, అంటే నేను అనేది ఇప్పుడు కరుణానిధి గారు వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కూడా అందిపుచ్చుకున్నారు. చెన్నై లాంటి నగరం, ఇప్పుడు మధ్యప్రదేశ్ చాలా వెనకబడిన రాష్ట్రం సార్. ఇండోర్ వెళ్ళి మనం అక్కడ కానీ కంప్యూటర్ ఇది చూసుకుంటే దిగ్వేసి, అంటే ఆ పీరియడ్ లో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు మాత్రం దాన్ని అందిపుచ్చుకున్నారు, దాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని అసలు మొత్తంగా అతను ఒక్కడే ఇక్కడ కట్టి టాపీ పట్టుకొని సిమెంట్ వేసి నిర్మించినట్టుగా నిన్న అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, వాళ్ళందరూ భుజకీర్తులు తగిలించుకొని చప్పట్లు కొట్టుకోవడం. నేను అందుకే ఆల్రెడీ 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళలో ఏం జరగనట్లు అనమాట ఇక్కడ హైదరాబాద్ లో జరగనట్టు, అంతకు ముందు వాళ్ళు ఏం చేయనట్టు, ఆ తర్వాత వాళ్ళు ఏం ఒక బిల్డింగ్ కాదు ఆయన ఒక బిల్డింగ్ కడితేనే మొత్తం మారిపోయినట్టు చెబుతుంటే, ఇక మరి రాజశేఖర రెడ్డి గారు మీరు చెప్పిన అన్ని చేశాడు, అయినా కూడా అసలు ఆయన ఏం చేయలేదని చెబుతారు. అది గొప్ప విశేషం. భాస్కర్ రావు గారు స్పష్టంగా చెప్పారు, ఆ ఒక్క బిల్డింగ్ మా ఇంటి వెనకాల దగ్గరలోనే ఉంటది, దాన్ని అది కూడా మొత్తం ఫుల్ అవ్వలేదు, ఇప్పటికి 60% వేకెన్సీస్ గబ్బిలాలు ఎలా ఆడుతున్నాయని ఒక 15 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా భాస్కర్ రావు గారు ఇంటర్వ్యూలో చెప్పారు సార్. అందుకే మనోహర్ గారికి నేను రిక్వెస్ట్ చేసింది, మీ నాన్నగారి దగ్గర నుంచి అయితే ఒక పాయింట్ చెప్పండి, మళ్ళీ శివశంకర్ గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతారు. కానీ ఈ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది అని చెప్పి జీతాలు ఇవ్వట్లేదని చెప్పారు. మళ్ళీ చంద్రబాబు గారు ఏమో మేము ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తామంటారు. శ్రీలంక అవుతుందనేమో పవన్ కళ్యాణ్ గారు అంటారు, చంద్రబాబు గారు ఏమో అప్పులు దొరకట్లేదు అంటారు. ఏమిటి అసలు ఈ పరిస్థితి? దీని మీద సంక్షిప్తంగా చెప్పండి సార్. రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం అప్పులు పాలైపోయింది అని మీరు మాట్లాడుతున్న తరుణంలో, సరే గత 10 ఏళ్ళు కూడా తీసేద్దాం సార్, పాత పాట అనేది పక్కన పెడదాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వీరి ఎంపీల వల్లనే కదా స్పష్టంగా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇప్పుడు అయినా సరే ఆ ప్రత్యేక హోదాను, చట్టంలోని అంశాలు, పోలవరంకి నిధులు, లేకపోతే రాష్ట్రానికి ఇచ్చిన మిగతా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎన్ని ఉన్నాయి కదా, వీటిల్లో ఏం సాధించుకొస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి? రాష్ట్రం మీద భారం పడకుండా, రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడకుండా, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మీ వంతుగా కేంద్రం నుంచి అదనంగా ఏం తీసుకొస్తారంటే అమరావతికి అప్పు తీసుకొచ్చామని చప్పట్లు కొట్టుకుంటున్నారు సార్. సో ఇటువంటి తరుణంలో వీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆఫీసర్స్ మీదకి నెట్టడం, డెఫినెట్ గా ఈ రోజు ప్రజల్లో యాంటీ అయితే స్టార్ట్ అయింది సార్. అంటే గతం నుంచి వస్తున్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అది గతంలో కాలేజీలకి డైరెక్ట్ గా పేమెంట్ జరిగేది, ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది. ఏదైనా గతంలో ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చిన పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేసిన తర్వాత ఇవాళ 6 నెలలు కాలం గడిచిపోయింది సార్. ఎన్నికల సమయంలో ఇంకొక 6 నెలలు ఏమి చేయడానికి ఉండదు. అంటే వీళ్ళ చేతిలో మిగిలింది 4 సంవత్సరాల కాలం. ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేస్తారు అని క్వశ్చన్ చేసినప్పుడు ఇద్దరు చాలా కాంట్రడిక్టరీగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆయన జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, నా దగ్గరికి వస్తే 30 కోట్లు కూడా కింద పైన పడి తలకిందులు అయితే ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారంట 30 కోట్లు. సో కింద పైన పడి తలకిందులు అయితే 30 కోట్లు అరేంజ్ చేసే పరిస్థితి జీతాలు ఇవ్వడానికి. ఈయనేమో వండర్ఫుల్, అద్భుతం, అసలు నేను మన రాష్ట్రం లాగా ఏ రాష్ట్రం లేదు, మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా దేశమంతా పరిపాలించని చెప్తారు ముఖ్యమంత్రి గారు. సో ఇద్దరు కూర్చొని ఇద్దరి మధ్య ఎంత అంటే ప్రజల్లోకి 2 సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఒకటి బాగుంది అనేది ఏం చెప్పుకుంటా ఉన్నాడు, బాగలేదు కాబట్టి మీకు పథకాలు ఇవ్వలేమో అర్థం చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు పథకాలు అందుతాయా లేదా,
మీరు ఆ హామీని నమ్మి ఓట్లేశారు. సో మీరు చొక్కా పట్టుకొని ఆయన చెప్తా ఉన్నాడు, మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏది చెప్తే ఆ పనే చేయమని ఆఫీసర్లు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు మీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మీకు అందాల్సిన స్కీములు ఆగిపోయినాయి, మీకు వాగ్దానం చేసినాయి, ఇవాళ మీ ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడిచ్చి మీరు మీకు రావాల్సిన న్యాయంగా మీకు అందాల్సిన వసూలు చేసుకునే కార్యక్రమం ఇవాళ తిరుగుబాటు చేయమని ఆల్మోస్ట్ వాళ్ళే చెప్తున్నారు కదా. తిరుగుబాటు మొదలవుద్దని వాళ్ళే చెప్తున్నారంటే తిరుగుబాటు చెయ్యండి అని చెప్తున్నాడు ఆయన ఒక పక్క నుంచి. రైట్, ఓకే. విష్ణుమూర్తి గారు అమలాపురం నుంచి. విష్ణుమూర్తి గారు చెప్పండి. అధికారుల వల్ల అసంతృప్తి అనేమో చంద్రబాబు గారు అంటున్నారు, ఆయనేమో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, మనం శ్రీలంక అయిపోతుందని, జీతాలు ఇవ్వలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. 3 చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెబుతున్నారండి. ప్రభుత్వం ఫెయిల్ అయినట్లా, సక్సెస్ అయినట్లా, జనం మెచ్చే పాలన చేస్తున్నట్లా వాళ్ళ చంద్రబాబు గారు చెప్పుకుంటున్నట్లుగా, లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి భజన చేసినట్లుగా? రాజధానిలో పెడతాడండి, రాజధాని భూములు కొనేవాడు కూడా వెంబడి ఉండేదండి. ఏమంటారు? రాజధాని భూముల్లో పెడుతున్నాడండి ఆయన. రాజధాని భూములు కూడా రియల్ ఎస్టేట్ జరగదండి, అక్కడ ఎవరు కొనరు. ఇంకా ఏమి రాజధాని భూముల్లో పెడుతున్నాడు కదండి ఆయన పెట్టుబడులు. ఆ రాజధానికి రియల్ ఎస్టేట్ చేద్దానికి కూడా అంటే అట్లా కాదు కదా. ఇప్పుడు కాదు కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, రాయలసీమ వాళ్ళు ఎవరు మాకు అభివృద్ధి అక్కర్లేదు, కర్నూలులో హైకోర్టు అక్కర్లేదు, కొప్పర్తిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కర్లేదు, అనంతపురంలో ఎయిమ్స్ అక్కర్లేదు, అన్ని అమరావతిలోనే. కాదు చెప్పేదేనండి అన్నీ మీరు అమరావతిలోనే పెట్టండి అని ఓట్లేసారంట. అట్లాగే విశాఖపట్నంలో మాకేం అభివృద్ధి అక్కర్లేదు. ఓట్లు బటన్ నొక్కున్నాయండి ఆయన బటన్ నొక్కున్నాయండి. రాజశేఖర్ గారు రాత్రి చెప్పాడండి ఆయన బిగ్గు క్వశ్చన్ లో. ఓకే, రైట్. ఈవీఎం లో బటన్ నొక్కేయండి, ఆయన ఓట్లు ఎవరో వేయలేదండి. కాదు తెలియజేసి వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తున్నారమ్మా. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి వచ్చేద్దాడు, దగ్గరలో ఉందండి. రైట్, ఓకే, చూద్దాం అదేం జరుగుతుందో. రైట్, మరొకరు జయప్రకాష్ గారు, విజయవాడ. జయప్రకాష్ గారు సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మీ విశ్లేషణ ఏంటి? అధికారుల వల్ల అసంతృప్తి అంటున్నారు చంద్రబాబు గారు, జనం తిరగబడతారనేమో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మళ్ళీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, సెంటర్ లో ఎన్డీఏని సపోర్ట్ చేస్తాం, ఇక్కడ వ్యతిరేకిస్తాం అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. 2, తెలుగుదేశం పార్టీ ఎఫెక్టివ్ గా రోడ్డు మీద రాకుండా మీడియా, జ్యుడిషియరీ, అసెంబ్లీలో ఎఫెక్టివ్ గా దాన్ని నిలువరిచ్చారు. వాళ్ళ గవర్నెన్స్ ని అడుగు పెట్టకుండా నిలువరిచ్చారు. కానీ వైసీపీ వాళ్ళు మన లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఒక్క బిల్లునే వ్యతిరేకించాల. ఇప్పటి వరకు ఒక్క కేసు గవర్నమెంట్ పైన పెట్టలేకపోతున్నారు. మీడియాలో సరే వాళ్ళకి పెట్టలేదు, అది వేరే విషయం. కనీసం ఈ 2 విషయాల్లో అయినా వాళ్ళు గట్టిగా కూర్చుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలకు ముందర మద్యం, ఇసుక ద్వారా అయితే రేపటి నుంచి రైతుల ఇష్యూస్ మీద బటన్ నొక్కుతున్నాను అంటే జనాలకు నచ్చట్లా, అర్థం కావట్లేదు అది. రైట్, ఓకే. శివశంకర్ గారు దీనికి కూడా సమాధానం చెప్పి, మరి అసమర్థత అధికారులదా, ప్రభుత్వానిదా, చంద్రబాబు గారి ప్రభుత్వానిదా, ప్రజలు తిరుగుబడతారా, దీని మీద కూడా మాట్లాడండి. సార్, 2014లో ఆయన ముఖ్యమంత్రిగా అయితేనే ఫస్ట్ కలెక్టరేట్ల సమావేశాల్లో ఆయన చెప్పింది ఏంటంటే, మా ఎమ్మెల్యేలు ఎవరేం చెప్పినా చేయండి అనేటువంటిది చెప్పి జన్మభూమి కమిటీలు తీసుకొని రావడం అనేటువంటి చూసాం. సరిగ్గా ఈ రోజు మొదటిసారి చెప్తా ఉన్న రాజకీయ పాలన అనేటువంటిదే జరుగుతా ఉంది, ప్రభుత్వ పాలన ఇక్కడ జరగట్లేదు కూటమిలో. దాన్ని ఒక్కానిస్తూ ఆ ఒకరిద్దరు ఎవరైనా ఆఫీసర్స్ పని చేయకుండా కూడా వాళ్ళకి వార్నింగ్లు ఇస్తూ, మా ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయండి, మేము చెప్పినట్టు చేయండి అని కరాఖండిగా ఈ రాష్ట్రంలో పాలన అనేది రాజకీయ పాలన జరుగుతుంది. కక్షపూరిత పాలన చేయండి, మీరు మద్దతు ఇవ్వండి, లేకపోతే మీకు మీద చర్యలు తీసుకుంటామనేటువంటి హింట్స్, హెచ్చరికలు పంపిస్తున్నారు. ఇంకొక పక్క డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారు, ఆయన శాఖకి సంబంధించినటువంటి అంటే ఆయన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి హ్యాండిల్ చేసేటువంటి సివిల్ సప్లై గురించి మాట్లాడుతున్నారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి, ఎటా వెళ్తున్నా ఏంటి అనేటువంటిది. ఫస్ట్ ఆయన దీనికి ఏదో చెప్పారు, ప్రాబ్లం ఇది అని. మరి ఇమ్మీడియట్ గా ఏంటి సార్, సంబంధిత శాఖ మంత్రి మీద వేటు వేయాలి కదా. లేదా 3 చెక్ పోస్టులు ఎవరున్నారు, ఒక ఆర్డీఓనో ఇల్లు ఉన్నారు కదా, నిజంగా చెక్ పోస్ట్ లో తప్పులు జరిగింటే ఆ చెక్ పోస్టులు అధికారుల మీద వేటు వేయాలి కదా. వాళ్ళ మీద వేయరు, వాళ్ళ మంత్రి మీద వేయరు. కానీ తప్పు జరుగుతుందంట. ఇదంతా కూడా ఏం జరుగుతుంది, ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరిని బ్లేమ్ చేయాల్సింది అర్థం కావట్లేదు అనేటువంటిది. ఎవరిని బ్లేమ్ ఏంది, ప్రభుత్వం మీరే ఉన్నారు. వైఎస్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా ప్రభుత్వంలో ఉండేది. ఇంకా వాళ్ళ బాధ ఎట్లుంది తెలుసా, వాళ్ళ భ్రమ అంతా కూడాను జగన్ గారు పరిపాలన చేస్తున్నారు, ఎన్ని తప్పులు జరిగితే జగన్ గారు పరిపాలన చేస్తున్నారు భ్రమంలో ఉన్నారు. ఇంకొకటి ఈయన చెప్పినటువంటిది ఏంటి, జీతాలు ఇవ్వట్లేదని. నిజమే, జీతాలు ఇవ్వట్లేదు. ఈ రోజు కూడాను లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, గ్రంథాలకు సంబంధించిన వాళ్ళకి కావచ్చు, గురుకులాలకు వాళ్ళకి సంబంధించింది కావచ్చు, ఇప్పటికి కూడా జీతాలు రాలేదు. ఇంకా వాళ్ళు బాధపడుతున్నారు, ఇంకా జరుగుతూ ఉంది. వీళ్ళేమో తానా తందానా అనేసి ఏదో ఒకటి ఉంది కదా సార్, ప్రతి కథలో వచ్చేసి ఏదో ఊర్లలో చెప్పేవాళ్ళు దానికి బుర్ర కథలు అంటారు, ఏదో లాస్ట్ లో తీసుకొని తానా తందానన్న వీళ్ళు వీరుడు సూర్యుడు పరాక్రమంతుడు అనేసి ఒక లాస్ట్ ఒక టైటిల్ ఉంటది, అది చెప్పేవాళ్ళు ప్రతి ఒక్క ఆ వచనానికి. సేమ్ పవన్ కళ్యాణ్ ఎలా అయిందంటే ఏ మీటింగ్ అయినా జరగని సందర్భం ఉన్ని అసందర్భం ఉన్నని ఆ లాస్ట్కేమో చంద్రబాబు గారి వల్ల ఇదంతా జరుగుతుంది, నేను నేర్చుకుంటున్నాను, చంద్రబాబు గారు లేకపోతే లేదు ఈ రాష్ట్రము, చంద్రబాబు గారి అద్భుతము అంటే ఆయన ఒక్కరి కనికట్టు కట్టాడు ఇది ఇది అంటారు. మరి సేమ్ టైం ఆయనే అంటారు అప్పులు చేసి జీతాలు ఇవ్వలేదు. సార్ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. తల్లికి వందనం లేదు, అదేవిధంగా రైతులకు రైతు భరోసా లేదు, తర్వాత పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు, వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, పవర్ బిల్లులు విపరీతంగా పెంచుతా ఉన్నారు. ఇదంతా వస్తుంది కదా, మరి ఏమీ అమలు చేయలేదు. 70,000 కోట్ల అప్పు తెచ్చారు. ఏం జరుగుతుంది? 70,000 కోట్లు ఎటు వెళ్ళాయి? జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది అసలు? 70,000 కోట్లు అప్పు చేసి కూడా ఎఫ్ఆర్బి ఇంకా అప్పులు చేద్దామంటే దొరకట్లేదు అంటాడు చంద్రబాబు గారు. అదే సార్, ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఏ ప్రభుత్వం చేస్తుంది, మేము కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తెచ్చాము, మేము ఏ పథకము ఆపలేదు, ఏది అభివృద్ధి ఆపలేదు. మరి ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు దగ్గర సార్ రైతు అది మత్స్య భరోసా కావచ్చు, రైతు భరోసాలు కావచ్చు, ఇదంతా దీని ద్వారా వాళ్ళకి చేసేటివి 35,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ 35,000 కోట్లు చేసేవాళ్ళమే కదా, ఎక్కడ ఆపలేదు కదా. ఆ 35,000 కోట్లు ఈ 70,000 కోట్ల అప్పు అంటే 1,05,000 కోట్లు ఏం చేశారు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా పిల్లలు హాల్ టికెట్ తెచ్చుకునే పరిస్థితి, సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఏం జరుగుతుంది సార్ ఇదంతా కూడా రాష్ట్రంలో. ఆయన చెప్పినట్టు శ్రీలంక సిరియా అనేటువంటిది గుర్తొస్తున్నాయంట. ఇదే డబ్బాలు చెప్పారు కదా, అన్ని మేము అమలు చేసినా కూడా ఇదే సోది చెప్పారు కదా. ఈ రోజు ఇన్ని చేసినా కూడా శ్రీలంక చేస్తున్నారంటే మీది కాదా బాధ్యత? ఇక అధికారులు మీకు బ్లేమ్ చేయడం ఇదంతా ఎందుకు సార్? అధికారుల వ్యవస్థను నిర్వీర్యం చేశారు కదా. మీకు అది ఎదురు తిరిగితే నిజాయితీగా పరిపాలన చేస్తే పెద్ద ఐఏఎస్లు కానీ 5 ర్యాంక్ ఉండే వాళ్ళని కూడా సస్పెన్షన్ చేస్తారు, జైళ్ళకి పంపిస్తారు, ఇంకోటి చేస్తారు. ఎవరైనా కూడా అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా కావచ్చు, లేదా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇది చర్యలు అనేటువంటిది ఒక హెచ్చరికలు జారీ చేస్తూ ఎక్కడుంది సార్? అధికారులకు స్వేచ్ఛ ఉందా? ఏ అధికారి స్వేచ్ఛగా చేస్తున్నారు సార్? ఏ అధికారి రూల్ ఆఫ్ లా ప్రకారం చేస్తున్నారు సార్? ఎక్కడ ఏం చేయాలన్నా కూడా పైన ఎక్కడ వేటు పడుతుందో, మాకు ట్రాన్స్ఫర్ ఇస్తుందో, లేకపోతే పోస్టింగ్ ఇస్తారో లేదో, కేసులు ఎక్కడ పెడతారో, నోటీసులు ఇస్తారో అని ఆ సంజయ్ అనేటువంటి దళిత ఆయన సిఐడి అధికారి ఉంటే ఆయన ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి, ట్రైనింగ్కి ఏదో కంపెనీకి ఇచ్చారని చెప్పి సస్పెండ్ చేసేసి ఆయన మీద ఎంక్వైరీలు పెట్టి కేసులు పెట్టారు కదా సార్. ఎక్కడ సార్ ఏ అధికారి పనిచేస్తారు సార్? ఏ సివిల్ సర్వీసెస్ అధికారి పనిచేస్తారు సార్ ధైర్యంగా? కరెక్ట్. ఫైనల్గా విజయబాబు గారు ఒక సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, టైం అయిపోయింది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నారు, అవన్నీ గతంలో వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ల ఆధారంగా కేసులు పెట్టారు, వాళ్ళు అన్నీ పరిశోధించిన మీద. ఇప్పుడు కొంతమంది అధికారులు ఇట్లాగే గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఈ అధికారులను నమ్మాలంట, ఆ అధికారులని నమ్మక్కర్లేదని ఎట్లా చెబుతున్నారు? మీకేమనిపిస్తుంది? ఒకటి ఏంటంటే అప్రజాస్వామికంగా ఎవరి మీద ఏ చర్య తీసుకున్నా ఆ మొత్తం వ్యవస్థ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక అన్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అయింది ఆల్రెడీ. తర్వాత ఆయన మొదటిసారి ఎగ్జిక్యూటివ్స్ తో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలోనే చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఏంటంటే మీరందరూ కూడా సెకండరీ, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పీపుల్స్ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ అంటే ఇండైరెక్ట్ గా మేం చెప్పినట్టు మా ప్రజాప్రతినిధులు చెప్పినట్టు మీరు నడుచుకోవాలి తప్ప మీరు పరిపాలన చేయడానికి వీల్లేదు, మీకు ఫ్రీ హ్యాండ్ లేదని చెప్పాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ అదే ఇన్స్ట్రక్షన్స్ అదే గైడ్లైన్స్ ఫాలో అవుతారు. సో వీళ్ళ ఫెయిల్యూర్స్ అన్నిటినీ ఇప్పుడు వాళ్ళ మీదకి తోస్తే ఎలా కుదురుతుందండి? మేము చెప్తాం మీరు చేయండి అన్నారు, వాళ్ళు చేస్తారు, లేకపోతే మనకెందుకు చేతులకు కాదు. గతంలో సిఐడి వాళ్ళు కేసులు పెడితే అవన్నీ అక్రమ కేసులు అనేమో ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు మరి సిఐడియో లేకపోతే విజిలెన్స్ వాళ్ళు కేసులు పెడితే అవి కరెక్ట్ కేసులు ఎట్లా అవుతాయి?
వీళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం అన్నదే నా ప్రశ్న. రైట్. అదే అందుకని టోటల్ గా ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ అయిందండి. ఇది బ్యూరోక్రసీలో కూడా అవును. ఈ బ్యూరోక్రసీలో అన్రెస్ట్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది. చూద్దాం మరి ఆఫీసర్లను ఇష్టం వచ్చినట్లుగా సస్పెండ్ చేయటాలు, జైల్లో పంపటాలు గతంలో ఎన్నడూ జరగలే. ఈ స్థాయిలో వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా మా మీద కేసులు పెడతారా, అప్పుడు మా తప్పులన్నీ బయట పెడతారా అన్న కోపంతో, కక్షతోటి ఈ రకంగా చేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుందో చూడాలి. పాలిటిక్స్ అంతే. రైట్.